హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా బాబుది బర్త్డే సెలబ్రేషన్ మేము ఎలా చేసుకుంటామో చూడబోతున్నారు. ఇంకా ఈరోజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, అక్కడ ఏం చేసాము, పూజ ఎలా చేసుకున్నాము అది కూడా చూడబోతున్నారు అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచితే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో దట్ మనం వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈరోజు అందరికంటే ఫస్ట్ నేనే లేసానమాట, ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. ఇంకా దేవుడి సామాన్లు కూడా కొన్ని ఉంటే క్లీన్ చేసేసిన. అంతలోపు ముగ్గులు అవి వేసేసి పిల్లలిద్దరు లేసాక వాళ్ళకి విషెస్ చెప్తున్నా అనమాట. యాక్చువల్గా బాబుది బర్త్డే, ఇంకా బాబుకి చెప్తుంటే పాప కూడా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఇద్దరికి విషెస్ చెప్తున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేసా, పిల్లలిద్దరికి తినిపించేసిన. ఇంకా మా వారు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, టెంపుల్కి వెళ్ళి వచ్చాక చేద్దామన్నట్టు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇంకా అప్పటికే 10:15 అలా అవుతుంది టైము. ఇంకా కొబ్బరికాయలన్నీ రెడీ చేసేసుకుంటున్నా, టెంపుల్కి తీసుకెళ్లాల్సినవి. హన్విత్ బర్త్డే కాబట్టి వాడే కొబ్బరికాయ కొడితే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పి ఇలా పీచ్ ఉంటే పిల్లలకి పగలదు కదా, వాళ్ళ చేతితో ఒక దెబ్బ కొట్టి తర్వాత మనకి ఇచ్చేసిన మనం కొబ్బరికాయ కొట్టేస్తాం కదా, అలా అని నేను అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఒక కవర్లో పెట్టేసుకొని పోతున్నా. కొన్ని ఫ్లవర్స్, ఊది వస్తువులు, ఇంకా కర్పూరము, ఒత్తులు, ధూప్ స్టిక్స్, మ్యాచ్ బాక్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసుకొని తీసుకెళ్తున్నా. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు అనమాట. ఇంకా బయలుదేరే టైంకి దేవుడికి పెట్టాల్సిన అరటిపండ్లు మర్చిపోయాను అనమాట. అవి కూడా కవర్లో పెట్టేసుకుంటున్నా. ఇంకా తర్వాత అందరం వెళ్ళిపోయామన్నమాట టెంపుల్కి. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది 11:45 ఆ టైంకి. ఇంకా రేపు హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు ఎర్లీగానే క్లోజ్ చేసేస్తున్నారంట. డెకరేషన్ అవి చేయాలి కదా, విగ్రహాలు అన్నీ క్లీన్ చేసేస్తున్నారు. టెంపుల్లో కూడా చాలా వాటర్ ఉండే అనమాట. ఇంకా పిల్లలు ఎక్కడ జారిపోతారో అని చెప్పి భయం వేసింది. పేరుకి హనుమాన్ టెంపుల్ అయినా సరే అందరు దేవుళ్ళు కొలువై ఉంటారనమాట ఈ టెంపుల్లో. నవగ్రహాలు, ఇంకా వెంకటేశ్వర స్వామి, శివుడు, పార్వతి, కుమారస్వామి, వినాయకుడు. వెళ్ళగానే వినాయకుని దర్శనం అయితే దొరికేసింది మాకు. ఈ గుడికి కూడా లాక్ వేసేసారు. ఇంకా మా దగ్గర ఉన్న కొబ్బరికాయ అయ్యగారికి ఇచ్చేస్తే తనే కొట్టేస్తున్నాడు అనమాట. ఇంకా నేను తెచ్చుకున్న అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టేసి అగరవత్తులు అన్నీ పెట్టేసి గోత్రం చెప్పేశాము. ఇంకా దానికి తగ్గట్టు ఆయన మంత్రాలు చదివేసి అరటిపళ్ళు ఆ ప్రసాదం మాకు ఇచ్చేసింది అనమాట. Happy birthday to you, Guki. అయ్యగారు పూజ చేసినందుకు నాకు తోచినంత దక్షిణ ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోయారనమాట. నేను ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లిన ఒత్తులతో అక్కడ దీపం పెట్టేస్తున్నా అనమాట. అగరవత్తులు తీసుకెళ్ళినవన్నీ వినాయకుని దగ్గరే పెట్టేశారనమాట అయ్యగారు. అందుకని చెప్పేసి నేను ధూప్ స్టిక్స్తోనే తాబేలు దగ్గర హారతిస్తున్నా. యాక్చువల్గా కర్పూరాలు మర్చిపోయా నేను. పూజ అంతా అయిపోయింది, దండం పెట్టేసుకొని అక్కడ చక్కెర పొంగల్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. ప్రసాదం తీసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ టెంపుల్లోనే కూర్చున్నాము. అక్కడ క్లీనింగ్ జరుగుతుంది, పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి, పిల్లలేమో భయపడుతున్నారని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసినాము. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ చేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ 5:30కి అట్లా డెకరేషన్ చేద్దామని చెప్పేసి నేను సోఫాలన్నీ అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట, డిస్టర్బెన్స్ రాకుండా. ఈ బెలూన్స్ కూడా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను అనమాట. హ్యాపీ బర్త్డే అని 13 పీసెస్ వచ్చాయి. మామూలుగా సింగిల్ బెలూన్స్ కూడా ఒక 50 పీసెస్ దాకా వచ్చాయి. కాకపోతే అది ఓపెన్ చేసేసరికి పిల్లలు ఎవరికి కావాల్సినవి వాళ్ళు
తీసుకొని దాచి పెట్టేసుకున్నారు. ఈ పింక్ కలర్ది యాక్చువల్గా పని చేస్తుందేమో అనుకున్నా, తీరా టైంకి చూస్తే అది పని చేయట్లేదు. టైంకి తెప్పిద్దామన్నా మా వారు ఇంట్లో లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. మన దగ్గరలో షాప్స్లో కూడా దొరకవన్నమాట, దగ్గరలో షాప్స్ కూడా లేవు ఏమి. ఇంకా సర్లే చేసేదేం లేక అన్ని నోట్తోనే ఊదాల్సి వచ్చింది. యాక్చువల్గా దీంట్లో స్ట్రా వస్తుండే, కాకపోతే కింద పడిపోయిందో లేకపోతే పిల్లలు పడేసిరో నేను చూసుకోలేదు, అర్థం కాలేదు నాకైతే లాస్ట్లో క్లీనింగ్ టైంలో దొరికింది. ఇంకా ఫుల్ తిట్టుకున్నా నేను చూసుకోవాలి కదా అన్నట్టు. బెలూన్స్ ఊదేసరికి తల ప్రాణం తోకకొచ్చేసింది. ఫైనల్గా అయితే బెలూన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా ఊదేసిన. ఇంకా తర్వాత దీంట్లో అన్నీ మంచిగా వచ్చాయి, కాకపోతే ఆర్ అండ్ టీ ఈ లెటర్స్కి అక్కడ వాల్ ఉంటుంది కదా, దాంట్లో స్పూన్ పెట్టి ఓపెన్ చేసేసరికి అది కొంచెం చినిగిపోయిందనమాట. అయినా సరే ప్లాస్టర్ పెట్టి మేనేజ్ చేసేసిన. ఇలాంటి విషయాలు మేనేజ్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అని నాకు నేనే ఫీల్ అవుతా. మీరు ఏ విషయాల్లో ఫీల్ అవుతారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. హ్యాపీ బర్త్డే అని 13 పీసెస్ బెలూన్స్ అయితే మంచి డార్క్ కలర్లో వచ్చాయి. మిగతా బెలూన్స్ నార్మల్ బెలూన్స్ అయితే లైట్ కలర్లో వచ్చాయి అన్నమాట. యాక్చువల్గా డైరెక్ట్గా కంటే వీడియోలో చాలా లైట్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇంకా హ్యాపీ బర్త్డే అని చెప్పేసి దాన్ని హైలైట్ చేసుకుంటూ నేను 2 బెలూన్స్ అయితే కింద పెట్టేస్తున్నా. దీంట్లో గ్లూ డ్రాప్స్ కూడా వచ్చాయి, కాకపోతే వాటితో లెటర్స్ అయితే కరెక్ట్గా స్టిక్ అవ్వట్లే. ఇంకా నా దగ్గర 2 టైప్ ప్లాస్టర్ ఉంది, అంటే 2 సైడ్ ప్లాస్టర్ ఉంది, వాటితోనే నేను స్టిక్ చేసేసిన. ఇంకా దీన్ని కొంచెం హైలైట్ చేద్దామని నా దగ్గర కొన్ని బ్లింక్ లైట్స్ ఉండే హనీ బీవి, అవి యాడ్ చేసేసిన. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా అనిపించింది, మంచి పార్టీ వైబ్ వచ్చేసింది అనమాట. అది కూడా చూపిస్తాను మీకు. లైట్స్ ఆఫ్ చేస్తే ఒక రకంగా, లైట్స్ ఆన్ చేస్తే ఒక రకంగా. నేనైతే కొద్దిసేపు ఇలా ఆడుకున్నా, చాలా బాగా అనిపించింది. డెకరేషన్ సింపుల్గా అయినా సరే చాలా బాగుంది. నేను ఇంత కష్టపడి చేశా కాబట్టి నాకు నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్లో చెప్పేయండి నాకు. ఇంకా అందరం రెడీ అయిపోయి కేక్ అయితే సెట్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా కింద ఓనర్ అక్క వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళు వచ్చేలోపు ఇంకా అందరు వస్తే హడావిడి ఉంటుందని చెప్పేసి హన్విత్తో కొన్ని ఫొటోస్ దిగొచ్చు అని చెప్పేసి మేము ఫస్టే అక్క వాళ్ళు రాకముందే కొన్ని ఫొటోస్ తీసాను అనమాట, పిల్లలిద్దరివి. ఇంకా మేమిద్దరం కూడా దిగేసాము. వీలుంటే ఫొటోస్ కూడా యాడ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియోస్ చేయబట్టి యాక్చువల్గా ఫొటోస్ తీస్తున్నారో వీడియోస్ తీస్తున్నారో అర్థమే అవ్వట్లేదు. మేమైతే బొమ్మల్లాగా కూర్చుండిపోయామన్నమాట. ఫోటో అన్నా వీడియోస్ అన్నా మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అన్నట్టు కూర్చుండిపోయాము. నాకైతే కేక్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది యాక్చువల్గా బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట. హన్విత్ అయితే స్పైడర్ మ్యాన్ థీమ్లో కేక్ కావాలి అని అన్నాడు, కాకపోతే అది కస్టమైజ్ చేపిస్తే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ కేక్ రావడం కూడా అబౌవ్ 3 kgs వస్తుందంట, ఇంకా అంత అవసరం లేదు అనిపించింది. అక్కడ మనీ పెట్టే బదులు వీళ్ళకి ఏమన్నా కొనిపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్టు అనిపించింది. అందుకని నార్మల్ బ్లూబెర్రీ కేకే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వాడికి ఇప్పుడు 7 years కంప్లీట్ అయ్యి 8th year స్టార్ట్ అవ్వబోతుంది. మీరు బ్లెస్ చేయండి, ఇంకా విషెస్ కూడా చెప్పండి. ఇలాంటి మరిన్ని బర్త్డేస్ చాలా చాలా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ బ్లెస్ చేయండి. చూడు ఆంటీ చూడు. ఉదయం మంచిగా ఉండమా. రెడ్ ఎక్కువ చేస్తుంది బాగా. రెడ్ వద్దు, పింక్ వద్దు. ఇప్పుడు వెరీ గుడ్. అక్క మీరు కొంచెం ఇటు జరగండి, సొన్ను ఇటు ఇటు జరగండి. యూట్యూబ్ ఛానల్ చూపిస్తావా పైన? వెరీ గుడ్. హాయ్.
వర్ణిక ఇటు చూడు ఇటు చూడు హాయ్ వర్ణిక హాయ్ చేతి మన నోట్లో చేతి అరే ఫోటో కూడా తీరా అన్ని వీడియో తీసుకుంటే ఫోటో కూడా తీస్తే ఇట్లా కొట్టుకుంటూ కూడా అంతే సోను సోను ఇటు చూడు ఇటు ఉండు సోను ఇటు ఇటు చూడు నాన్న మూమెంట్ ఎక్కువ గుడికి రమ్మంటే అక్క గుడికి రమ్మంటే బయటనే ఉంటాం మీరు. కేక్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇంకా అక్క వాళ్ళందరికీ సర్వ్ చేద్దామని చెప్పేసి ఒక్కొక్క పీస్తో పాటు కొన్ని చిప్స్ తెప్పించి ఉండే అనమాట. అవి కూడా పెట్టేసి అక్క వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నా. వచ్చిన వాళ్ళే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాక డిన్నర్ చేసుకున్నాము. డిన్నర్ చేసేసుకొని పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసాను అనమాట. ఇంకా ఓనర్ అక్క ఇచ్చిన గిఫ్ట్కి ఇలాంటి మంచి ఎఫెక్ట్ వచ్చింది. అందులో బ్యాటరీస్ పెట్టేసుకొని పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మా వారు మా హన్విత్కి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాము. అది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.